ఇదంతా రెడ్ కలర్ లో ఉన్నది ఫెన్స్ ఉంటుందండి. అంటే దీని లోపల ఓన్లీ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన వ్యక్తులు మాత్రమే ఉంటారు. మీరు కౌంటింగ్ ఏజెంట్ గా కూర్చునేది ఈ ఫెన్స్ బయట. ఇక్కడ చైర్స్ ఉంటాయి. మీకు మీ టేబుల్ నెంబర్ ఏదో చూసుకోండి. ఇలా 1 2 3 దాని ఎదురుగా వెళ్లి అక్కడ కూర్చోవాలి. సో ఫస్ట్ రోలో జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూర్చోవచ్చు. సెకండ్ రోలో స్టేట్. సో ఇక్కడ కూర్చుని మీరు నోట్ చేసుకుంటారు ప్రక్రియ అయ్యే వరకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 14 టేబుల్స్ ఉంటాయి. సో ఇది ఎమ్మెల్యే సెటప్ ఒకటి ఉంటుంది, ఎంపీకి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది. సో 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. సో ఎక్కడైనా సరే 14 టేబుల్స్ ఉంటాయి. ఈ 14 టేబుల్స్ లో ఒక్కొక్క టేబుల్ వద్ద మీకు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ ఆఫీసర్, ఒక అబ్జర్వర్ ఉంటారు అనమాట. అలాగే ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, మన ఏజెంట్, ఇంకొక ఏజెంట్. ఇక్కడ ఈ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా ఎమ్మెల్యేను, ఎంపీ ఏజెంట్స్ ఉంటారు. మీకు పోస్టల్ బ్యాలెట్స్ అది జరుగుతుంటే అదే పోస్టల్ బ్యాలెట్ టేబుల్ దగ్గర కూడా మన ఏజెంట్, ఎమ్మెల్యే గాని ఎంపీ ఏజెంట్ గాని ఉంటారు.